హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే బాసనలు అయితే ఉంటున్నా. పొద్దుగా లేచి అయితే బయట ఉడిచి తుడిచి ముగ్గు పెట్టేసి ఇల్లు ఇట్లా ఊడ్చి ముఖం కట్టుకొని కిచెన్ లోకి వచ్చి పొయ్యి తుడిచి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసిన. ఈ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేసిన. మా పిల్లలు అయితే తయారయ్యి టిఫిన్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే బాసనలు అయితే ఉంటున్నాయి. ఇంకా బాసనలు వేసి ఇల్లు తుడిచి స్నానం చేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టాలి. ఈ రోజు శనివారం రోజు దీపం పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే బ్లౌజ్ అయితే కుట్టుకోవాలి. చాలా బ్లౌజులు ఉన్నాయి. ఇక గురువారం రోజు అయితే దేవుళ్ళకి అయితే అభిషేకం చేసి ఇక ఫోటోలు ఇట్లా మంచిగా చూసి దేవుడి గుడి ఇట్లా మంచిగా రెడీ చేసిన. కడిగి నేను శుక్రవారం రోజుతో దీపం పెట్టేసిన. నాకు రోజు దీపం పెడితేనే మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు దీపం పెట్టలేదు అనుకో ఇట్లా అనిపిస్తుంది, ఎందుకు పెట్టలే అన్నట్టు ఒకటి అట్లే మైండ్ ఉండిపోతుంది. దీపం పెడితే మనకు శాంతంగా అనిపిస్తుంది. ఆ రోజు మంచిగా అనిపిస్తుంది డే అంతా. అని నేను రోజు పెడతా. ఎప్పుడైనా పెట్టలేని టైంలో పెట్టలేను కానీ దీపం కానీ నేనైతే రోజు పెడతా. కొంచెం దొడ్డు ఉప్పు పసుపు వేసి తుడుస్తా. రోజు ఒక సండే రోజు ఉప్పు వేసి తుడవాలి కానీ రోజు అయితే ఉప్పు పసుపు వేసి తుడుస్తాను. అంటే నేను ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి అయినా అట్లే తుడుస్తానంటే మంచిది అంటారు. ఈ ఇంట్లో తుడిస్తే పసుపు దొడ్డుప్పు, సన్నుప్పు కాదు దొడ్డుప్పు వేసి తుడుస్తుంది. ఇది కాడ ఇరిగిపోయింది. ఇది ఇరిగిపోయినప్పుడు మంచిగా కాల్చి ఇట్లా మైన మంచిగా పెట్టేసింది కాడ, కానీ 2-3 సార్లు వచ్చింది మళ్ళీ ఇరిగిపోయింది. ఇక ఎందుకు అన్నట్టు ఇట్లే తుడుస్తున్నా, మళ్ళీ కొత్త తీసుకురావాలి అని. ఇట్లా తుడిస్తేనే మంచిగా అనిపిస్తుంది. వంగి తుడిస్తేనే ఇట్లా కాడతో కంటే ఇట్లా మంచిగా వంగి తుడిస్తేనే మంచిగా అనిపిస్తుంది. మంచిగా నీట్గా పోతుంది. మంచిగా ముళ్ళలో మంచిగా తుడవచ్చు. కొత్త తీసుకొచ్చు కాబట్టి ఇట్లే తుడుస్తుంది. ఇప్పుడు అందుకని సరే అనుభవం అని చెప్పిన పెద్దగా ఫోన్ చేస్తున్నాను. చాలాసేపు పడుతుంది. బ్యాంక్ కార్డ్ పోవాలి, జిరాక్స్ ఉంది కావాలంట, చాలా ఉంది పని. ఫోన్ చేస్తుండే పెద్ద బ్యాంక్ కార్డ్ అట్లే చాలా పనులని. సరే ఇంకా వచ్చేసి వారం పోతాను. ఇక సింట్లు పోవని చెప్పిన చెప్పి తాతకు ఫోన్ చేసి నాకేం చెప్పండి తాత. బస్ గేట్ కార్డ్ దిగి మళ్ళా నుంచి ఆటో ఎక్కువ. ఎవరెవరు పోతారు? మా చింటూ ఊరుకుండా పోయి గుండు చేయించుకో అంటే ఎప్పుడో మొక్కుకున్నాడంట. ఇంకా ఈ రోజు పోతుంది. ఈ కొన్ని బట్టలు విండేసినాం ఎందుకంటే కలర్ పోతాయి. ఇవి కొన్ని ఏమో ఒక చీరనేమో అద్దాలు ఉన్నాయి. మిషన్లు వేసినాం అనుకో, వాషింగ్ మిషన్లు వేస్తే ఖరాబ్ అయిపోతాయి. అందుకే కొన్ని విండేసిన, కన్వే అన్ని వాషింగ్ మిషన్ వేసిన. ఇంకా అవి నేను స్నానం చేసుకొని పూజ చేసుకునే వరకు అవి నానుతాయి. ఇక తర్వాత మిషన్ ఆన్ చేస్తే ఆ బట్టలు అయిపోతాయి. ఇవి కొత్తవి కదా, కలర్ పోతాయి మొత్తం. అందుకనే మిషన్లో ఎట్ట ఇవి విండేసినాయి కొన్ని. బట్టలు ఇట్లా ఆరేసిన. కొన్ని పల్లీలు, కొబ్బరి, కొన్ని నిమ్మకాయలు అయితే బయట ఎండబెట్టేసిన. నిమ్మకాయలు ఎందుకంటే పితాంబరిలా కలుపుతాను. నిమ్మకాయలు ఒట్టి ఎండిన తర్వాత మిక్సీ పట్టి పితాంబరిలా కలిపి కొంచెం సబీనా అవి కలిపి పెట్టేస్తాం. ఈ ఇత్తడివి తోమినప్పుడేమో ఉప్పు కలపను. రాగి బిందెలు కానీ సెమ్ములు కానీ తోమినప్పుడు కొంచెం ఉప్పు వేసి తోముతాను, తెల్లగా అవుతుంది. ఇట్లా నిమ్మకాయ పొడి వేసి తోమితే నిమ్మకాయలు మంచిగా ఒట్టి ఎండిన తర్వాత కట్ చేసి ఒట్టి ఎండబెట్టి మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా, హారతి ఇట్లా ఇచ్చిన. ఇంకా దేవునికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ అయితే వంట దగ్గరికి వంట ఇట్లా చేసిన. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మరిన్ని వీడియోస్ నేను మీకు వస్తాయి.
పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది. అన్నం అయితే పొయ్యి మీద పెడుతున్నాం. అన్నం పెట్టి మునక్కాయ టమాటా క్యారెట్ అయితే వేసిన కూర అయితే ఇవన్నీ కడిగి కట్ చేసి కూర వేయాలి. అన్నం వేయలోపు కూరకు అన్నీ కట్ చేసి పెడితే కూర ఉడకం అయితే బాసనలన్నీ చదివేసాలి. కొద్దిగా పోయిన బాసనలన్నీ కొంచెం నీళ్ళు ఆరిపోయిన తర్వాత ఇట్లా చదివేసుకుంటే నీట్గా ఉంటాయి. ఎప్పుడప్పుడు చదివేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. మళ్ళీ అట్లే మళ్ళీ పెట్టినా అనుకో మళ్ళీ సాయంత్రం వరకు శాంతి. అన్నం అయింది, కూర పొయ్యి మీద వేసాను. అన్నం అయింది అప్పుడే. టమాటా క్యారెట్ మునక్కాయలు కూర అయితే అయింది. పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం అయితే తినేసి ఇంకా బ్లౌజులు అయితే కుట్టాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోయి. బాయ్.